శామ్ శామ్ నా బంగారం శాముడు మామ్ వచ్చేసా నీ బంగారం చెప్పు. ఏం ఘనకార్యం చేస్తున్నావు ఇంతసేపు? వాట్ ఇస్ ఘనకారం? కారం మిరియం కాదు, ఘనకార్యం. నేను ఘనకార్యం చేయలేదు, చూశాను. ఘనకార్యం వే 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 2099 చూస్తుంది సీతమ్మ వాకిట్లో సిర్మల చెట్టు. అది ఈ విధ చూస్తున్న ఘనకార్యం. చూడమ్మా నాన్న. ఏంటండి మీరు నా బంగారు తల్లిని అలా ఏడిపిస్తారు? అదంత మంచి ఘనకారం చేస్తుంటే. అమ్మా you too. అవును, నాకు రాదు. ఎందుకు వస్తుంది? నేను కూడా మీలాగా ఇండియాలో టైం స్పెండ్ చేస్తే కదా వస్తుంది. నానా, ఇండియాకి వెళ్దాం నానా. శాముడు, ఇది చూడు, ఇది చూసావా? ఈ తులసమ్మ చెట్టు వాకిట్లో కళకళలాడుతూ ఉంటే కళ్యాణి వాకిట్లో ఈ తులసి చెట్టేమో క్యూట్ గా ఉంది. కళ్యాణి వాకిట్లో ఈ తులసి చెట్టేమో క్యూట్ గా ఉంది. క్రిస్, మీరు కూడానా? శామ్, శామ్, నాకు అసలు ఎక్కువ టైం లేదు. అమ్మా, ఎందుకు అలా చెప్తున్నావు? కళ్యాణి, అమ్మా, why did you say all that? నేనన్న దాంట్లో అబద్ధం లేదు కదా శామ్. ఇది కేవలం మొక్క కాదమ్మా, సాక్షాత్తు అమ్మవారు. శామ్, నా బంగారు తల్లి, ఇది నీ తులసి. నా అంశగా ఎప్పుడూ నీ దగ్గరే పెట్టుకున్నానా. రేపు నేను నీ దగ్గర ఉండలేను కదా. నా చిట్టి తల్లిని గారం చేయలేను కదా. ఇదిగో, ఈ అమ్మ రూపంలో నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. మీ అమ్మ పిచ్చి అమ్మ, రోగిష్టి అమ్మ. అమ్మా, ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు చాలా మంచి అమ్మవి. యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇంకెప్పుడు అలా అనకమ్మా. తులసమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రామిస్ చేశాం. చేస్తాను, కానీ వన్ కండిషన్. నేను రేపు ఉండను, నాకు టైం లేదు, ఇలా డిప్రెసింగ్ గా మాట్లాడకూడదు. ఆయన టైం లేకపోవడానికి ఆయు బరాక్ ఒబామా. She's more powerful than him. She's queen. Maharani from India. Maharani Kalyani Devi ki jai. Jai. అమ్మాయి లక్ష్మి, ఏటమ్మా? ఇదిగో ఇది తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టండి. పర్లేదే, కలర్ ఇస్తే బానే కవర్ అయింది. ఒరే హరికృష్ణ, నువ్వు అందగాడివేరా. అమ్మా, వచ్చావా? నువ్వే కదూ కొత్తగా పనిలోకి చేరావు.
అవునమ్మా. నీ పేరేంటి? కుప్పి. ఆహా. ఇదిగో నేను తీసుకెళ్ళి పెద్దమ్మగారి రూము, జయంతమ్మగారి రూము శుభ్రంగా తుడిచేయి. అలాగేనమ్మా. వెళ్ళు. ఉదయం నుంచి మెడిసిన్స్ అని చంపుతున్నారు. నాకు మెడిసిన్స్ వద్దు. Sam? అర్థమైంది డాడ్. జస్ట్ సెకండ్. హోల్డ్ దిస్. ఏ అమ్మాయి, కొత్త పని పిల్లవా? అవును. ఆ దుర్గి నిన్ను వెట్టి చాకరీ చేస్తుందా? అవునయ్యా. అదంతే, ఈ ఇంటి కాపలా కుక్కలాగా ఫీల్ అవుతుంది. నువ్వేం పట్టించుకోకే, మ్మ్. నిన్నేమైనా సాధిస్తే నాతో చెప్పు. అలాగేనయ్యా. అలాగే అంటే ఎలాగైనా పర్వాలేదనేగా. సిగ్గుపడకు. ఇలా సిగ్గుపడేవాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు తెలుసా. అవును, ఆ ఫోటోని ఇంకా తొడవలేదా? లేదయ్యా, ఆ గది శుభ్రం చేయమంటేను. అయ్యో బాబో, ఇంకేమన్నా ఉందా? ఇదిగో ముందెళ్ళి ఆ ఫోటో దుడుపో. అదిగో అడు చూడు. ఆ ఫోటోలో ఒక మొహం మీద నల్లటి మచ్చ కనిపిస్తుంది, చూసావా? అవునవును. అది లేకుండా, అదే ఆ మచ్చలు మరకలు లేకుండా శుభ్రంగా తుడిచే. ఇదిగో ఈ మచ్చలు మరకలు అంటే ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం ఉండదు, అర్థమైందా? అలాగే చేస్తానయ్యా. మ్మ్. ఇదిగో అమ్మ చేత మెడిసిన్స్ వేయించే ట్రిక్ రెడీ. అయ్యో అయ్యో అయ్యో, ఏమండి? మరిది గారు, జయంతి. చిన్నమావయ్య, ఏమే దుర్గి? అయ్యో రండి. ఎంత పని చేసావే నువ్వు? అసలు ఏమైంది అరుస్తావు? చిన్నమావయ్య రండి మీరు కూడా. ఏంటి నీ గోల? పైన అమ్మ వింటుంది. ఏమైందమ్మా? స్వర్గీయ మా అన్నగారు రంగారావు గారికి పెద్ద కోళ్ళవి, ఈ ఇంట్లో నీకే ఆపదొచ్చిందమ్మా. చూడండి చిన్నమావయ్య, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు శుభమాను నా కూతురికి పెళ్లి పెట్టుకుంటే అది అప్పశకునం చేసేసింది. ఏమే దుర్గి, ఇలారా. సావిత్రమ్మ కట్నంతో వచ్చానని తెగ తిప్పుకుంటావుగా. పద్మావతి కూడా ఆవిడ మనవరాలేగా. ఏదో ఈసారైనా సజావుగా సాగాలని కోరుకున్నా, అది కూడా తప్పేనా? అసలు ఏమైందో చెప్పకుండా ఎందుకు అలా అరుస్తావు? కళ్ళున్న వాళ్ళు వేరు, కన్నవాళ్లు వేరని ఎదురుగా కనిపిస్తుంటే మళ్ళీ నన్ను అడుగుతారేంటి?
చూడండి అక్కడ చూడండి అక్కడ చూడండి అక్కడ చూడండి అక్కడ ఇదెవరు? రామన్నయ్య. ఇది పెద్ద మామయ్య మెడిసిన్. పొద్దున్నే నా మొహం చూస్తే కానీ లేచేవాడు కాదు. ఎవర్రా పొద్దు పొద్దున్న ఈ దరిద్ర మొహాన్ని చూపించింది? నేనంటే ఎంత ఇష్టమో. ఈ దరిద్ర మొహాన్ని చూడటమే పాపం. ఇతను చిన్నన్నయ్య. అయితే ఇది చిన్న మామయ్య మెడిసిన్. వీడు నేను ఓ జట్టు. నా మీద ఏ కూడా వాళ్ళిచ్చేవాడు కాదు. వదినా బాధపడకు. నాటకం చూస్తూ ఉండండి, అందులో పడద్దు. ఇక్కడ ఇది మీ చిన్నత్తయ్య, పెద్దత్తయ్య. అయితే చిన్నత్తయ్య పెద్దత్తయ్య మెడిసిన్. మేం ముగ్గురం కలిస్తే గోల గోలే. మా రామన్నయ్య విషయం పక్కన పెడితే మా చిన్నన్నయ్య అయితే నాకైతే తప్ప పెళ్లి చేసుకుననేవాడు. కానీ లోపల జయంతిని విడిచి ఉండలేకపోయేవాడు. అదే జయంతి ఎవరో తెలుసు కదా, నీ కాబోయే అత్తగారు. మచ్చ తొడిస్తేనే ఎంత రచ్చవుతుంది, ఇక నిజంగా వస్తే రచ్చ రచ్చే. ఇతను వీడు హరికృష్ణ బాబాయ్. అమ్మా, బాబాయ్ని వాడు వీడు అనొచ్చా? పోవే, పెద్ద చెప్పొచ్చావు. మా నాన్నగారికి వరుసకి తమ్ముడవుతాడు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు. అల్లరి వెధవ, టక్కరి. ఎప్పుడో ఏదో ఒక ప్లాన్ లోనే ఉంటాడు. నాన్నగారి మాట కోసం మేమంతా వీడిని భరించేవాళ్ళం. అయ్యో, పని పిల్లనేం లాభం? దుర్గి, నువ్వు చూసుకోనక్కర్లేదు. అయినా చేర్పించిన వాళ్ళని వదిలేసి ఆ పని పిల్లనేం లాభం? చీ 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 చీ, అసలు బయటికి వెళ్తే తల ఎత్తుకోలేకపోతున్నావు అనుకో. ఇంత జరిగినా ఇంకా ఇక్కడే ఎందుకుంటున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. అన్ని అమ్ముకుని వాటాలు తీసుకుని పోక ఇంకా ఇక్కడే ఎందుకో. హరి 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 అమ్మా అది అమ్మయ్యా, మెడిసిన్స్ అయిపోయాయి. అమ్మా అమ్మా, నన్ను పనిలోంచి తీసేస్తున్నారమ్మా. నీకేం భయం లేదు. అది కదమ్మా, అదేం చేసిందో తెలుసా? కొత్తగా వచ్చిన పని పిల్ల. ఏదో మూలనున్న ఫోటోను తుడవాల్సిన అవసరం దీనికి ఏం వచ్చింది? అలా చెయ్యమని ఎవరైనా చెప్పారా? ముందు ఆ విషయం కనుక్కోండి. వీడు నీకేమవుతాడో చెప్పుకో. వీడు
వజ్రపాటి సూర్యనారాయణ. నీకేమవుతాడో చెప్పుకో. బావే, సూర్య బావా. సూర్య ఎక్కడా? ఇంజిన్ అయిపోయింది, ఇంజిన్ అయిపోయింది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवसो अन्वन्तरे कलियुगे प्रथमोपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दक्षिण दिग्भागे ईशान्यप्रदेशे कृष्णानदी समीपे तयो संस्फुरणात् सर्वतो जयमंगलम। ज्येष्ठपुत्रस्य रामाराव नामधेयस्य ज्येष्ठपुत्र रामाराव नामधेयस्य कनिष्ठपुत्र नागेश्वरराव नामधेयस्य पुत्रिका कल्याणी नामधेयस्य। ఆపండి 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 శాస్త్రి గారు, ఇది కేవలం మా వజ్రపాటి కుటుంబ సభ్యుల మంచి కోసం జరుగుతున్న పూజ. మీరు చెప్తున్న పేరు గల వారెవరు ఇప్పుడు మా కుటుంబంలో లేరు. లేని వారి పేరు పూజలో చేర్చడం పద్ధతి కాదు. అమ్మవారు ఈ కుటుంబానికి ప్రసాదించే ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యం వీటిల్లోనూ ఆవిడికి భాగం లేదు, ఉండకూడదు.